సో ఇప్పుడు ఈ టైంని మనం ప్రొడక్టివ్గా ఎట్లా వాడుకోవాలి, జాబ్ చేసేటోళ్ళు ఎట్లాగా, జాబ్ చేయలేని అంటే మొత్తం దీని మీదనే కూర్చున్న వాళ్ళు ఎట్లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే టోటల్గా ఈ ఎగ్జామ్ కోసం మాత్రమే చదువుకునే వాళ్ళకి టైం డెఫినెట్లీ సరిపోతుంది. అఫ్ కోర్స్ ఎందుకంటే ఇంతకుముందు మేము రాసిన టైంకి ఇప్పటికీ సిలబస్ ఎక్కువగా ఉంది, రాయడంలో ఏంటంటే టెక్నిక్ చేంజ్ ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి కొంచెం కష్టం అనిపించినప్పటికీ జాబ్ చేస్తూ చదువుకున్న వాళ్ళ కంటే కూడా కంప్లీట్గా చదువుకున్న వాళ్ళు ఈ దాని మీద మాత్రమే కూర్చున్న వాళ్ళకి టైం అయితే నాకు తెలిసినంత వరకు సఫిషియెంట్గానే ఉంది. అంటే ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటే సఫిషియెంట్గానే ఉంది 1 ఇయర్ అనుకుంటే. సో ఇక్కడ ఇప్పుడు మరి ఈ టైంలో మనం ఏం చేయాలి? మెయిన్ థింగ్ రైటింగ్ ప్రాక్టీస్. నేను ఎప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ చెప్తా, బట్ బిఫోర్ దట్ రైటింగ్ ప్రాక్టీస్కి ముందు సిలబస్ అనేది క్లియర్గా చదువుకున్న తర్వాత ఒక్కసారైనా మొత్తం సిలబస్ని నార్మల్గా చదవండి. ఎందుకంటే మొన్న రీసెంట్లీ జరిగిన ఎగ్జామ్ని బట్టి క్వశ్చన్ ఎటు నుంచి ఇస్తున్నాడు, అనలైటికల్గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎటు నుంచి వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అయితే ఉంది. సో కాబట్టి ఒక్కసారైనా బుక్లో మనకు ఆ ఏరియాని టచ్ చేసి ఉంటే ఎగ్జామినేషన్ హాల్లో అది గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కనీసం 3 to 4 పాయింట్స్ అన్నా మనకు రాయడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి. మరి రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా అనే ఫీలింగ్ కొంతమందిలో ఉంటుంది. బట్ రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా రాసి పాస్ అవ్వగలము అనే వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంత టాలెంట్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ నాకు మాత్రం పెన్ను పెట్టి రాస్తే తప్ప నాకు ఏది రాదు. నేను ఖచ్చితంగా 1 or 2 టైమ్స్ నా మెయిన్స్ మాత్రం నేను ఒక్కొక్క క్వశ్చన్ని 4-5 టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేసిన. అయితే ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కంప్లీట్ ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు. నేను ఏ కోచింగ్ తీసుకోలేదు కాబట్టి నేను రఫ్గానే రైటింగ్ ప్రాక్టీస్ చేసిన. రఫ్ ప్రాక్టీస్ అంటాం దాన్ని. అంటే ఇలా హాఫ్ పేజ్లోనే మన ఆన్సర్ అంతా వచ్చేస్తుంది. అంటే కోడింగ్ అనుకోండి, ఎలాగోలా రాసేస్తాం. బట్ ఫెయిర్ ప్రాక్టీస్లో ఎలా ఉంటుందంటే నీట్గా రాస్తాం, ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎలా పడతామో ఎలా ఆన్సర్ పెడతామో అట్లానే రాస్తాం. బట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేను రఫ్ ప్రాక్టీసే ఎక్కువగా చేసుకున్నా. సో అట్లీస్ట్ రఫ్ ప్రాక్టీస్ అన్నా చేయాలి అని చెప్తున్నా ఇక్కడ. సో మనకి అందంగా రైటింగ్ రాసుకుంటూ పోతే మనకి టైం సరిపోదు అనుకునే వాళ్ళు మినిమం రఫ్ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి. ఓకే, పెన్ను పెట్టి రాయకుండా జాబ్ రావడం అనేది చాలా కష్టం. అంటే అఫ్కోర్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కానీ 99% అది సక్సెస్ కాదు. మనం ఎప్పుడైతే పెన్ను పెట్టి రాస్తామో ఆన్సర్ ఖచ్చితంగా మనకి బాగా గుర్తుంటుంది. దెన్ ఎగ్జామినేషన్ హాల్లో లక్కీగా ఆ క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ కూడా ప్రొడక్టివ్గా ఇవ్వగలుగుతాం. సో ఇది ఒక టెక్నిక్.